Hi, hello, good evening. Welcome back to my channel. This today we are going to discuss about the second type of skeletal tissue that is known as bone anamata. So bone is a highly calcified. So bone లో ఎక్కువ కాల్షియం మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇట్ ఈస్ a highly calcified tissue and it is సాలిడ్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది అండ్ రిజిడ్ అనమాట. దీనికి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అదే కార్టిలేజ్కి అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బట్ టు ద బోన్ దెర్ ఇస్ నో ఫ్లెక్సిబిలిటీ. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బట్ నో ఫ్లెక్సిబిలిటీ. మేజర్ సో మోస్ట్ ఆఫ్ ద అడల్ట్ వర్టిబ్రేట్స్లో ఎండోస్కెల్టన్ అంతా కూడా బోన్తోనే తయారై ఉంటుంది. దట్ ఈస్ ఇన్నర్ స్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్ బోన్. ఈ బోన్ వచ్చేసి బాడీకి ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇట్ ప్రొటెక్ట్స్ ద సాఫ్ట్ టిష్యూస్ అండ్ డెలికేట్ ఆర్గన్స్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ హార్ట్, తర్వాత లంగ్స్, ఆల్ దిస్ బ్రెయిన్, ఆల్ దిస్ ఆర్గన్స్, ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆర్ డెలికేట్ ఆర్గన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద బోన్. సో అంతేకాకుండా లింబ్ బోన్స్ ఏం చేస్తాయి అంటే వెయిట్ బేరింగ్ ఫంక్షన్స్ని చేస్తాయి. అంతేకాకుండా మజిల్స్తో ఇంటరాక్ట్ అయ్యి మనకు మూమెంట్ని తీసుకొని వస్తాయి బోన్స్. అంతేకాకుండా దీంట్లో వచ్చేసి మనకు హార్డ్ అండ్ నాన్ ప్లియబుల్ మ్యాట్రిక్స్ ఉంటుందన్నమాట. సో ఫ్లెక్సిబిలిటీ అనేది దీనికి ఉండదు కాబట్టి నాన్ ప్లియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నాడు. అండ్ అంతేకాకుండా మ్యాట్రిక్స్లో మనకు చాలా వరకు కాల్షియం సాల్ట్స్ కనిపిస్తాయి, కొల్లాజన్ ఫైబర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఎలాస్టిక్ ఫైబర్స్ ఉండవు, ఎందుకంటే దీనికి ఎలాస్టిసిటీ ఉండదు కాబట్టి నో ఎలాస్టిక్ ఫైబర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద బోన్. సో దీస్ కొల్లాజన్ ఫైబర్స్ ఎక్కువగా ఉన్నందువల్ల బోన్కి చాలా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ ద కొల్లాజన్ ఫైబర్స్ బోన్ హ్యాస్ హై స్ట్రెంగ్త్ అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మన బోన్లో ఉన్న ఆర్గానిక్ మెటీరియల్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కువైపోతాయి. ఆర్గానిక్ అంటే ఏవి అంటే కార్బన్, హైడ్రోజన్ కాంపౌండ్స్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాము. నాన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వచ్చేసి కార్బన్, హైడ్రోజన్ కాంపౌండ్స్ కాకుండా వేరే కాంపౌండ్స్ని మనం ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటామంట. సో ఏజ్తో పాటు ఏమవుతుందంటే ఆర్గానిక్ మెటీరియల్స్ తగ్గిపోయి ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఎక్కువైపోయి బోన్ ఏమవుతుందంటే బోన్లో ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఎక్కువ కావడం వల్ల బోన్ తొందరగా అంటే హార్డ్గానే ఉంటుంది బట్ బ్రిటిల్ అనమాట, తొందరగా బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో డ్యూరింగ్ ద ఏజింగ్ అనమాట. అంతేకాకుండా బోన్ వచ్చేసి హోమోస్టాటిక్ రిజర్వాయర్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ అని చెప్తున్నాడు. సో బోన్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఒకే కాన్స్టాంట్గా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లెవెల్స్ని ఎప్పుడు కూడా కాన్స్టాంట్ లెవెల్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ బోన్ ఈజ్ హైలీ వాస్కులర్. సో బ్లడ్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ, అందుకే హైలీ వాస్కులర్ అన్నాడు. బట్ కార్టిలేజ్ వచ్చేసి ఏ వాస్కులర్. బోన్ని కప్పుతూ అవుటర్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, దాన్ని మనం పెరిఆస్టియం అని అంటాం. సో ఇక్కడ డయాగ్రామ్ చూడొచ్చు, ఇట్స్ ఏ సింపుల్ డయాగ్రామ్ ఆఫ్ బోన్. సో ఇక్కడ బోన్ని పైన కవర్ చేస్తూ ఫైబ్రస్ టిష్యూ ఉంది, అది వచ్చేసి పెరిఆస్టియము. లోపల ఇన్నర్ అంటే బోన్ మ్యారోని కప్పుతూ ఉన్నటువంటి మెంబ్రెయిన్ని ఎండాస్టియం అని అంటాము. దిస్ ఇస్ ద బోన్ మ్యారో అండ్ దిస్ ఇస్ సరౌండెడ్ బై ఎ ఫైబ్రస్ టిష్యూ నోన్ యాజ్ ఎండాస్టియం. ఎండాస్టియం వచ్చేసి దిస్ బోన్ మ్యారోని కేవలం ఓన్లీ ఎండాస్టియమే కాకుండా ఇంకా ఎవరెవరు కవర్ చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఉండే మ్యాట్రిక్స్, తర్వాత బోన్ మ్యారో, ఇవన్నీ కూడా దీన్ని బోన్ మ్యారోని చుట్టూ ఉంటాయి అన్నమాట. సో బోన్లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కనిపిస్తాయి. సో అవేవో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆస్టియోబ్లాస్ట్. ఇవి వచ్చేసి ఇమ్మెచ్యూర్ బోన్ సెల్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే కొల్లాజన్ ఫైబర్స్ని సెక్రెట్ చేస్తాయి అండ్ అంతేకాకుండా మ్యాట్రిక్స్లో బోన్కి మినరల్స్ని యాడ్ చేస్తుంది అనమాట. తర్వాత ఇవి ఆస్టియోసైట్స్గా మారిపోతాయి. ఆస్టియోసైట్స్ వచ్చేసి మెచ్యూర్డ్ బోన్ సెల్స్. ఇవి వచ్చేసి ఫ్లూయిడ్ ఫిల్ క్యావిటీస్లో ఉంటాయి. ఆ క్యావిటీస్ని మనం లాక్యూనే అని అంటామని కార్టిలేజ్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. థర్డ్ టైప్ ఆఫ్ సెల్స్ వచ్చేసి ఆస్టియోక్లాట్స్. ఇవి వచ్చేసి ఫాగోసైటిక్ సెల్స్. ఫాగోసైటిక్ సెల్స్ మీన్స్ హియర్ ఈటింగ్ సెల్స్ అనమాట. ఈ సెల్స్ దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రీఅబ్జర్ప్షన్ ఆఫ్ ద బోన్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ దట్ వీ కెన్ సీ ఇన్ ద బోన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బోన్స్ బేస్డ్ ఆన్ ద మెథడ్ ఆఫ్ ఫార్మేషన్. ఎట్లా ఫామ్ అవుతున్నాయని దాని ప్రకారం చూస్తే బోన్స్ మనకు 4 టైప్స్. దే ఆర్
ఫస్ట్ వన్ ఈజ్ కార్టిలేజ్ బోన్స్ అనమాట. వీటిని రీప్లేసింగ్ బోన్స్ అని అనొచ్చు, లేదా ఎండోకాండ్రల్ బోన్స్ అని అంటాం. సో ఇక్కడ కార్టిలేజ్లో ఆసిఫికేషన్ జరిగి కార్టిలేజినస్ బోన్స్ ఫామ్ అవుతున్నాయండి. ఆసిఫికేషన్ అంటే ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ బోన్, స్లో డెవలప్మెంట్ ఆఫ్ ద బోన్ ఈజ్ నోన్ ఎస్ ఆసిఫికేషన్. ఇక్కడ కార్టిలేజ్ స్లోగా ఏమవుతా ఉంది, బోన్ లాగా మారుతూ ఉంది. అట్లాంటి బోన్స్ని మనం కార్టిలేజ్ బోన్ ఆర్ రిప్లేసింగ్ బోన్ ఆర్ ఎండ్రోకాండ్రల్ బోన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ మన బోన్స్ ఆఫ్ ద లిమ్స్, కాళ్ళు చేతులకు ఉన్న బోన్స్, తర్వాత గడ్డల్స్, పెల్విక్ గడ్డలు, పెక్టోరల్ గడ్డలు, అదే మన షోల్డర్ దగ్గర ఉన్న బోను, నడుము దగ్గర ఉన్న బోను. షోల్డర్ దగ్గర వచ్చేసి పెల్విక్ పెక్టోరల్ అంటాము. ఇక్కడ వచ్చేసి ఆ నడుము దగ్గర ఉన్న బోన్ వచ్చేసి పెల్విక్ గడ్డలు అంటాం. అంతేకాకుండా వర్టబుల్ కాలంలో ఉన్న వర్టబుల్ డిస్క్స్ అంతా కూడా మనకు కార్టిలేజ్ బోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ బోన్స్ ఆర్ ఇన్వెస్టింగ్ బోన్స్. వీటినే మెంబ్రెయిన్ బోన్స్ అని అంటాం, లేదా డెర్మల్ బోన్స్ అని అంటాం. సో ఈ బోన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఎంబ్రియానిక్ మీసెన్కైమ్ ఉంటుంది కదా, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ టైంలోనే ఎంబ్రియానిక్ మీసెన్కైమ్లో స్లోగా మీసెన్కైమ్ ఏమవుతుందంటే బోన్స్ లాగా డెవలప్ అవుతూ ఉంటుంది. దోస్ టైప్ ఆఫ్ బోన్స్ ఆర్ నోన్ ఎస్ ఇన్వెస్టింగ్ బోన్స్ ఆర్ మెంబ్రెయిన్ బోన్స్ ఆర్ డెర్మల్ బోన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ బోన్స్ ఆఫ్ ద క్రేనియం. స్కల్లో ఉన్నటువంటి బోన్స్ లైక్ ఫ్రాంటల్ బోన్, పేరియేటల్ బోన్, టెంపోరల్ బోన్, ఆసిపోటల్ బోన్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్వెస్టింగ్ బోన్స్ అని చెప్పొచ్చు. ఇవి మీ ఎంబ్రియానిక్ మీసెన్కైమ్లో ఆసిఫికేషన్ జరగడం వల్ల ఇవి ఫామ్ అవుతాయి. అండ్ ఏపీ జూనియర్ ఇంటర్మీడియట్లో 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి సెసమాయిడ్ బోన్ అనమాట. థర్డ్ టైప్ ఆఫ్ బోన్ ఈస్ సెసమాయిడ్ బోన్స్. ఇవి ఎట్లా అంటే టెండాన్స్, బోన్ని మజిల్తో కలిపేటువంటి టిష్యూస్ని మనము టెండాన్స్ అని అంటాము. ఇక్కడ టెండాన్స్లో ఆసిఫికేషన్ జరగడం వల్ల ఫామ్ అవుతున్న బోనే సెసమాయిడ్ బోన్. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు పట్టేలా బోన్ వచ్చేసి మన మోకాలు దగ్గర ఉన్న బోను నీ క్యాప్ అంటాము. తర్వాత పిసిపామ్ బోను, ఇది వచ్చేసి వ్రిస్ట్ బోన్ అనమాట. ఇక్కడ వ్రిస్ట్ దగ్గర ఉన్నటువంటి బోన్ని మనం పిసిపామ్ బోన్ అని అంటాము. సో ఇవన్నీ కూడా సెసమాయిడ్ బోన్స్ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ టైప్ ఆఫ్ బోన్స్ వచ్చేసి విజరల్ బోన్స్. ఇక్కడ ఆసిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతూ ఉంది అంటే సాఫ్ట్ టిష్యూస్లో జరుగుతూ ఉంది. సో అట్లాంటి బోన్స్ని మనం విజరల్ బోన్స్ అంటాం. విజరల్ మీన్స్ ఇన్నర్ ఆర్గాన్స్. ఇక్కడ సాఫ్ట్ టిష్యూలో ఆసిఫికేషన్ జరిగి విజరల్ బోన్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఆస్కార్డిస్. ఇది ఆస్కార్డిస్ వచ్చేసి ఇది హార్ట్ లోపల, కార్డిస్ మీన్స్ హార్ట్. ఇక్కడ రుమినెన్స్ లైక్ ఏవైతే నెమరు వేస్తాయో రుమినెన్స్ ఫుడ్ను మళ్ళీ వెనక్కి తెచ్చుకొని మళ్ళీ నమ్ముతూ ఉంటాయి చూడండి, అట్లాంటి వాటిని రుమినెన్స్ అని అంటాము. లైక్ కౌ, బఫెలో ఇలాంటి వాటిలో హార్ట్లో వచ్చేసి ఆస్కార్డిస్ అనేది మనకు విజరల్ బోన్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా రుమినెంట్స్ మెమల్స్ లైక్ రోడెంట్స్, బ్యాట్స్, కార్నివర్స్, మాంసం తినే మీట్ ఈటింగ్ అనిమల్స్ని కార్నివర్స్ అంటాము. రోడెంట్స్, బ్యాట్స్, గబ్బిలాలు, వీటన్నిటిలో చూసినట్లయితే గ్లాన్స్ పెన్నిస్ కూడా. పెన్నిస్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ యూరినోజెనిటల్ డక్ట్ అంట, జెనిటల్ ఆర్గాన్ అని అనొచ్చు. మేల్స్లో ఉంటుంది. అది కూడా మెమల్స్లో మేల్స్ వచ్చేసి ఆస్ పెన్నిస్ వచ్చేసి మనకు విజరల్ బోన్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.